ఆ రోజు కూడా మున్సిపాలిటీ అధికారులు మరి తీసేసినప్పుడు నానా రకాల ఇబ్బందులు పడి ఈరోజు జీవీఎంసీని ఆలోచించిన కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వారికి అండగా నిలబడుతూ మరి ఒక పక్క ఎంపీగా గతంలో మరి ఇచ్చిన దేవర్ శంకర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. శంకర్ గారు నమస్తే. అసలు ఏం ఈరోజు ఎంపీ క్యాండిడేట్లు అందరూ రోడ్డు పడిపోవడానికి కారణం ఎవరు? దీని వెనకాల ఎవరు? ఎన్నో సంవత్సరాలు బట్టి రోడ్ల మీద తోపుడు వల్ల అవనవండి, బడ్డీలు అవనవండి, ఏదైనా సరే గవర్నమెంట్ ఆశీలన్నీ తీసుకుంటుంది. ఇల్లీగల్గా ఏం జరగట్లేదే, ఇవేమో ఇల్లీగల్గా చేయట్లేదే. ఒక సాధారణమైన మనిషి 4 చక్రాల బండి మీద నిమ్మకాయలు అవనవండి, కూరగాయలు అవనండి, ఏది పడితే అది అమ్ముకుంటున్నారు. అది కూడా ఆశీలు కట్టి, అది ఇల్లీగల్ కాదు. అలాంటిది ఈరోజు ఇష్యూ, ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ విశాఖపట్నం వచ్చింది. కానీ త్వరలో విశాఖపట్నమే కాదు, స్టేట్ పరంగా ఇది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఎవరికి తెలియదండి. మీరు ధర్నాలు చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరో అరుస్తున్నారు రోడ్ల మీద. మమ్మల్ని గవర్నమెంట్ ఎలా చేసింది, కోడం ప్రభుత్వం నాశనం చేసింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసాడు. మీరు ఎంతసేపు పొలిటికల్గానే ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఎవరు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అబ్జెక్షన్ ఎవరు చేశారు అనేది మనం ఒక సాధారణ మనిషికి తెలియదు కాబట్టి, సాధారణమైన మనిషికి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా వచ్చి చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళి వీళ్ళు కూడా పరిగెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవరు చేశారు అనేది ముందుగా నేను ట్రై చేశాను. మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి మనకి కలెక్టర్ ఆఫీసుల్లో జీవీఎంసీ కమిషనర్ దగ్గర ఉన్నామండి, ఎవరి దగ్గర ఉన్నామండి, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అడిగితే ఎవరు మనకు ఇవ్వలేదు. ఏదో విధంగా నేను ఇది సంపాదించుకొని వచ్చాను. మ్యాటర్ ఏంటంటే ఒకే ఒక పర్సన్, కేవలం ఒక జనసేన కార్పొరేటర్ మాత్రమే, పీతలమూర్తి అనే పర్సన్ ఇది హైకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా ఏ విధంగా ఫుడ్ కోర్ట్ అనేది తీసేయాలని చెప్పి ఒకటి పెట్టారు. నెక్స్ట్ ఏపీ స్టేట్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఏవైతే బళ్ళు ఉన్నాయో, బడ్డీలు ఉన్నాయో అన్నీ తీసేయాలని చెప్పి పిటిషన్ చేశారు. అసలు పీతలమూర్తి అనే పర్సన్కి, బడ్డీలకి, తోపుడు బళ్ళకి సంబంధం ఏంటి? ఒక గవర్నర్, ఒక ఎమ్మెల్యే అవనవండి, ఒక ఎంపీ అవనండి, ఒక మినిస్టర్ అవనవండి, సీఎం అవనే, పీఎం అని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. 2014లో మనకి యాక్ట్, సుప్రీంకోర్టు యాక్ట్ ఉంది, తోపుడు బళ్ళని టచ్ చేయరాదు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని ఆల్రెడీ చెప్పారు. మళ్ళీ దీన్ని అబ్జెక్షన్ ఎందుకు చేస్తుంది? హైకోర్టు నుంచి పిటిషన్ తెచ్చారు. ఓకే, హైకోర్టులో మీకు ఇబ్బంది ఉంది, ఇల్లీగల్గా నడుపుతున్నారు అన్నప్పుడు, మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు పిటిషన్ తెచ్చారు. తెచ్చినప్పుడు ఏం చేయాలి? నోటీసులు చూపించి తీయాలి. ఈ నోటీసులు ఎవరికి చూపించకుండా మీరు ఇష్టం అన్నట్టు కొన్ని తీయాలి. తీసి ఎక్కడ పెట్టాలి? జాగ్రత్త పెట్టాలి. ఏది పడితే అవి ఎర్రకొడిసారు ఇష్టం అన్నట్టు. వాళ్ళు మళ్ళీ ఎలా తెచ్చుకుంటారు? మీరు ఇస్తారా? ఎవరు? ఇప్పుడు ఈ పిటిషన్లన్నీ వేశారు. వాళ్ళు రిప్లై ఇచ్చుకోవడానికి టైం ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళు రిప్లై ఇచ్చి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్తేనే కదా అన్నీ తీయాలి. మీరు సడన్గా వచ్చి తీసేయాలంటే ఎలాగవుతుంది? కాబట్టి ఇది ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, మినిస్టర్ ఎవరైనా ఎందుకు పట్టించుకోలేదంటే ఇది కేవలం పీతలమూర్తి అనే పర్సన్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ పీతలమూర్తి అంటే ఎవడు ముందుకు రావట్లేదు. దేనికి? బ్లాక్మెయిల్ చేసుకుని సంపాదించేవాడు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి ఇల్లీగల్ వ్యవహారాలు చాలా ఉంటాయి. ఆ ఇల్లీగల్ వ్యవహారాలు చూపిస్తున్నాడు కాబట్టి వాడికి కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు. ఏం చేయకుండా పీతలమూర్తి అనే పర్సన్కి ఏం చేయకుండా పామున్నారు. కానీ అమాయకులైన వీళ్ళకి, సాధారణమైన మనుషుల్ని మీరు వెనకబెట్టి మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము అని సొల్లు మాటలు మీరు చెప్తున్నారు. సొల్లు మాటలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా ఇది పీతలమూర్తి అనే పర్సన్ అబ్జెక్షన్ చేశాడు, మేమేం వాటి గురించి మేమేం చేయలేం, డేర్ చేయలేము, మాట చెప్పండి. ఎందుకు అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పడతారు? వీళ్ళు 2 రోజులు రోడ్ల మీద తిరుగుతారు. ఇప్పుడు వీళ్ళు పొట్టలు కొట్టారు, ఎవరు కాపాడతారు? వీళ్ళు ఉపాధి ఎవరు కల్పిస్తారు? ఇప్పుడు